స్టాండప్ కామెడీ పేరుతో నోటికొచ్చిన చెత్తంతా వాగుతున్నారు. మిలియన్ల కొద్దీ వ్యూస్, వేల కొద్దీ లైక్స్ కోసం శృతిమించిన అశ్లీలాన్ని జనం మెదళ్లలో జొప్పిస్తూ సమాజానికి చెద పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా పైత్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమైన కోర్టులు సైతం కన్నెర్ర చేసినా కొందరి తీరు ఏమాత్రం మారట్లేదు. మొన్న కుణాల్ కామ్రా, లేటెస్ట్ గా స్వాతి సత్యదేవ మరోసారి చెత్త వాగుడుతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు. నోటికొచ్చింది వాగితే చేతికొచ్చింది రాస్తే తప్పదు భారీ మూల్యం అన్న హెచ్చరికలు సభ్య సమాజం నుంచి వస్తున్నాయి. అంతేకాదు చట్ట ప్రకారం శిక్షలు పడేదాకా తీసుకువెళ్తున్నాయి. అయినా కొంతమంది ఏమాత్రం తగ్గట్లేదు. లేటెస్ట్ గా స్టాండప్ కమెడియన్ స్వాతి సత్యదేవ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బెడ్రూమ్ డోర్లను సైతం బద్దలు కొట్టుకుని అక్కడ కూర్చుని మరీ కామెడీ చేసే ప్రయత్నం చేసింది. సెక్స్ టాయ్ తో తల్లికి దొరికిపోయానంటూ రాయడానికి చదవడానికి ఇబ్బందికరంగా ఉన్న ఎబ్బెట్టు కామెడీతో కాంట్రవర్సీ కొని తెచ్చుకుంది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్వాతి కామెడీపై నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. అత్యంత భయంకరమైన కామెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నవ్వించడానికి ఇంతలా దిగజారాలా అని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఫేమ్ కోసం పేరెంట్స్ ని ఇంతలా అవమానించడం దారుణమని మండిపడుతున్నారు. అంతకుముందు మరో స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేతో మొదలుకొని ఆనంద్ మహేంద్ర వరకు అందర్నీ తన స్టాండప్ కామెడీకి వాడుకున్నాడు. షిండేపై ప్యారడీ పాట రాస్తే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి ప్రముఖ రచయిత్రి సుధామూర్తి మధ్యతరగతి మనిషిగా నడుస్తోందని సెటైర్లే వేశాడు. అలాగే సొంత కార్లను మెరుగుపరుచుకోవడం తప్ప అన్ని విషయాలపై మాట్లాడతారంటూ ఆనంద్ మహేంద్ర పైన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు కామ్రా. ఫలితంగా అతనిపై నమోదైన కేసుల విషయంలో అరెస్టు చేయొద్దంటూ కోర్టుల నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నాడు. అలాగే ఆ మధ్య రణ్వీర్ అలహాబాదియా చేసిన రచ్చ సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసేదాకా వెళ్లింది. తన పాడ్కాస్ట్ లో తల్లిదండ్రుల శృంగారంపై విపరీత ప్రశ్నలు వేసి చట్టపరంగా చిక్కులు కొని తెచ్చుకున్నాడు. అసోం, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోనూ రణ్వీర్ పై ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. ఫైనల్ గా సుప్రీంకోర్టు ఆదేశాలతో రణ్వీర్ షోకి బ్రేక్ పడింది. మొత్తంగా హద్దు దాటుతోన్న యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి. లైన్ క్రాస్ చేయాలంటే వణుకు పుట్టించేలా చేయాలంటున్నారు.